అంటే ఆయన డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాల్ అనుకున్నట్టున్నాడు ఆయన. అందుకని ఏంటి ఇక్కడ ఎక్కడ కనపట్టలేదు అని చేత వీళ్ళు ఎక్కడ కట్టకుండానే బిల్లులు చేసేసుకున్నారని చెప్పి పెద్ద అవినీతి జరిగిపోయింది అన్నాడు. అంటే డయాఫ్రమ్ వాల్ భూమి లోపల కడతారనేటువంటి విషయం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరంలా. ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, బాక్రా నంగల్కు ఉంది, శ్రీశైలంకి ఉంది అని ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అన్నాడు. అంటే వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో తెలియనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి మంత్రి. మరి వీళ్ళు ఈరోజు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఈ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి, దుస్థితి ఉంది. ఇప్పటికైనా మీ యొక్క ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే మీరు చేసినటువంటి నిర్వాకానికి, మీ విధ్వంసానికి ప్రజలు బుద్ధి చెప్పి మీకు 11 సీట్లు ఇస్తే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి మీరు ఇవాళ ఇంకా అదే బురదను, అదే అబద్ధాలను, అదే అసత్యాలను మళ్ళీ మళ్ళీ రుద్దాలని చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తెరమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైతే దాని మీద కూడా ఏదైతే కమిటీ ఏదైతే ఉన్నాయో, రిపోర్ట్స్ ఉన్నాయో, అదేవిధంగా అధికారుల నుంచి కూడా మరి తగినటువంటి విధంగా విచారణ కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడే నేను చెప్పాను, వాళ్ళు కేటాయింపులే తక్కువ చేశారో, తక్కువ కేటాయింపుల్లో సగం వాళ్ళ అవినీతికే చేరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను చెప్పాను, ఏదైతే ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏదైతే ఈ యొక్క వెలిగొండకి వెళ్ళేటువంటి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన పనులు కూడా నాణ్యత మీద కూడా ఇప్పుడు మాకు కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఆ పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్టరు 60C కింద కడప జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సన్నిహితుడికి 60C కింద ఇవ్వడం జరిగింది. ఆయన ఏదైతే 2020-2021లో ఆయన పనులు ప్రారంభించి హెడ్ రెగ్యులేటర్ సంబంధించి, ఎందుకంటే అది పడవల మీద వెళ్ళి ఆ వర్క్స్ని పరిశీలించాలి. అందుచేత అధికారులు కూడా ఆ స్థాయిలో వెళ్ళి ఆ వర్క్స్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు అయితే నాకు కూడా అనిపించాల రివ్యూ చేసినప్పుడు. అంచేత ఆ హెడ్ రెగ్యులేటర్ సంబంధించిన నాణ్యత విషయాల్లో మాకు అనుమానం ఉంది. రెండవది, ఎవరైతే 60C కింద హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వారు ఎవరైతే చేశారో, ఎలక్షన్స్కి ముందు అతను వర్క్స్ కంప్లీట్ కాకపోయినా కూడా అప్పటికప్పుడు క్లోజ్ చేసుకుని ఒక్క అనా పైసా కూడా బాకీ లేకుండా మొత్తం ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేసుకుని బయటకు పోయాడు. అంటే ఎంత తెలివితేటలుగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ప్రజాధనాన్ని ఏ రకంగా లూటీ చేశారు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ పనులు చూస్తే కొంచెం క్లిష్టమైనటువంటి పనులు, అంటే తేలికగా డబ్బులు వచ్చే పనులు చేసుకోవడమే కాకుండా ఈవేళ బిల్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మాకు దగ్గర 18,000 కోట్ల బిల్స్ ఈవేళ ఇరిగేషన్ శాఖ పెండింగ్ ఉంది. 18,000 కోట్లు బిల్స్ పెండింగ్ ఉండగా ఆ పనికి సంబంధించినటువంటి బిల్స్ మాత్రం 100% క్లియర్ అయిపోయిందని అంటే అదే మీకు ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్, మన సమయం కూడా సరిపోదు. ఎస్, అంతా వాళ్ళు ఇష్టానుసారంగా ఏదైతే ఇంకా ఒక రాజ్యాంగం అనేది లేదు, ఒక సిస్టమ్ అనేది లేదు, ఒక వ్యవస్థలు అనేది లేదు. రోజు మీరు చూస్తూ ఉన్నాం ప్రతి శాఖ, ఒక ఇరిగేషన్ అనే కాదు, ఈవేళ ప్రతి శాఖలోనూ కూడా ఇటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మేము క్లియర్ చేసుకుంటూ, అంటే గత పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరి చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మన పాలనలో, ఎందుకంటే ప్రజలకు కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. పనిచేసేటువంటి ప్రభుత్వం, బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మేలు జరుగుతుందనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి దాన్ని కూడా రీచ్ అయ్యేటువంటి విధంగా, అంటే డబల్ వర్క్ ఈరోజుసారి మేము చేయవలసిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ.